జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా! ఎక్కడున్నాం? ద్రోణ పర్వం మూడో అశ్వత్థం పూర్తి చేసుకున్నాము. సో, ఇప్పటి వరకు ఏం జరిగింది? అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు 14వ రోజు అంటే తెల్లారి సూర్యాస్తమయం కల్లా నేను జయద్రథుడిని చంపుతాను. లేదంటే అగ్గిలో దూకుతాను గండిమతో సహా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. 14వ రోజు యుద్ధం మహా అద్భుతంగా జరుగుతుంది. అర్జునుడు ఒక్కడే వ్యూహం లోపటికి చొచ్చుకుపోయారు. మిగతా వాళ్ళందరూ బయటే ఉన్నారు. దానితోటి ధర్మరాజు సాత్యకిని ఎలా అయినా సరే నువ్వు అర్జునుడి దగ్గరికి వెళ్ళు. అర్జునుడు ఒక్కడే లోపట ఉన్నాడు. నాకు భయమేస్తుంది అనడంతోటి సాత్యకి బయలుదేరాడు. సో, ఇంతవరకు మనకి ద్రోణ పర్వంలో మూడో ఆశ్వాసం అనేది పూర్తయింది. ఈరోజు మనం ద్రోణ పర్వం నాలుగో ఆశ్వాసం చెప్పుకుందాము. అసలు సాత్యకి వ్యూహంలోకి వరకి ఎలా వెళ్ళగలిగాడు? ద్రోణాచార్యుడు ఏ విధంగా అడ్డుకున్నారు? మిగిలిన పాండవులంతా ఏం చేశారు? అసలు 14వ రోజు యుద్ధంలో ఇంకా ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయనేది మనము చెప్పుకుందాము. ఎప్పుడైతే ధర్మరాజు సాత్యకిని వ్యూహం లోపటికి వెళ్ళమని చెప్పాడు కదా! సాత్యకిని వెళ్తుండగానే వెంటనే ధర్మరాజు దుష్టోద్యమంతో మన సైన్యాన్నంతా సిద్ధం చెయ్యి. ఎట్టి పరిస్థితిలోనూ సాత్యకిని మన గురువుగారు అడ్డుకోకుండా అంటే ద్రోణాచార్యులు అడ్డుకోకుండా మనమందరం వెళ్లి గురువుతో యుద్ధం చేద్దామని చెప్తారు. దాంతో దుష్టోద్యుమ్నుడు మహాపాండవ వ్యూహాన్ని ఏర్పాటు చేసేసుకొని ద్రోణాచార్యులతో యుద్ధానికెళ్తారు. అయితే ద్రోణాచార్యుడు ఇంతమందికి ఎన్ని రకాలుగా బుద్ధి చెప్తుంటాడో ఇంతలో ఇప్పుడు సాచికి బయలుదేరాడని చెప్పాను కదా! సాచికి వెళ్తున్నప్పుడు మీకు చెప్పాను నేను సాచికి వెళ్తున్నప్పుడు ఎలాంటి సైన్యాన్ని ఆయన ఎదుర్కొని వెళ్ళాల్సింది. ఎందుకంటే ఆ సైన్యాన్నంతా అర్జునుడు దాటుకొని వెళ్ళాడు. కానీ అది సాత్యకికి చాలా కష్టమైంది. అది ఎలా వెళ్తున్నాడు అంటే తలలు, చేతులు, కాళ్ళు, తొలలు, మొలలు, మొండాలు అసలు ఏవి ఎవరికో తెలియదు. అలా లిప్తపాటులో బాణాలు వేస్తూ మొత్తం సర్వనాశనం చేస్తుంటూ సైన్యాన్ని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒక 7గురు రాజులొస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళని లిప్తపాటులు అంటే రాజులనే ఒక కన్ను మూసి కన్ను తెరిచేలోపు చంపేస్తున్నాడంటే మిగిలిన సైనికులు, మిగిలిన రక్షకుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. రక్తసిక్తం అయిపోతుంటది సాచికి వెళ్తున్నటువంటి ఆ మార్గం అంతా. ఎందుకంటే అలా చంపుకుంటూ వెళ్తున్నాడు. ఊచకోతే ఇంకా సాచికి ఊచకోత కూసుకుంటూ వెళ్తుంటాడు. ఇలా వెళ్తున్నటువంటి సాచికిని ద్రోణుడు అల్లంత దూరంలో చూస్తాడు. చూసి ఇంకా ఇది అయ్యేలా లేదు. ఎలా అయినా సరే సాచికిని అడ్డుకోవాలని జెప్పేసి సాచికి ఉన్నటువంటి ప్రాంతానికొస్తాడు. ఇక్కడ మిగిలిన వాళ్ళతో పాండవులు యుద్ధం చేస్తుంటారు. సో, ఎప్పుడైతే ద్రోణుడు సాచికి ఎదురుగా వస్తాడో, రాగానే ద్రోణుడికి చుర్రుమనిపించేలా సాచికి ముందు 6 బాణాలు వేస్తాడు. ఆ తర్వాత అతడి సారథిని అతన్ని ఇగ అతడి మీద అంటే ద్రోణాచార్యుడి మీద, ద్రోణాచార్య సారథి మీద, గుర్రాల మీద ముందుగా సాచికి బాణాలు గుప్పిస్తాడు. ఆ తర్వాత ద్రోణాచార్యులు సాచికి గుర్రాల మీద, సాచికి సారథి మీద బాణవర్షాన్ని కురిపిస్తాడు. ఆ తర్వాత సాచికి వరుసగా 10, 7, 6, 8, 18 ఇలా వరుస పెట్టి బాణాలు ఒక్కొక్కసారి అంటే 18 అంటే 18 బాణాలు ఒకేసారి వదులుతుంటారనమాట. అలా సాచికి ద్రోణాచార్యుని మీదకి వేస్తుంటాడు. 4 బాణాలు కొట్టి గుర్రాల్ని, ఒక బాణంతో సారథిని కీచుమనిపిస్తాడు. ఆ తర్వాత ద్రోణాచార్యులు ఇలా అంటారు సాచికితోటి, నా చేతి చేవ చూసి నీ గురువే పారిపోయాడు. నువ్వు నా ముందెంత నిన్నెలా పోనిస్తాననుకున్నావు నువ్వు అంటాడు. ఇక్కడ గురువెవరో అర్థమైపోయింది గదా! అర్జునుడు. ఎందుకంటే సాత్యకికి యుద్ధ విద్యలు నేర్పించింది అర్జునుడు. ఎప్పుడు ద్రోణాచార్యులు ఏమంటాడు? నా శిష్యుడు అంటాడు కదా అర్జునుడిని. కానీ ఇక్కడ మాత్రము సాత్యకితో ఏమంటున్నాడు? నీ గురువే చావ చచ్చి పారిపోయాడు నా దగ్గర నుంచి. నువ్వెంత అంటాడు. సో, అలా ఉంటది మన అనుకున్నప్పుడు, మన కాను అనుకున్నప్పుడు. సరే అలా ద్రోణాచార్యులు అనగానే సాత్యకి ఈసారి బాగా తగ్గుతాడనమాట. తగ్గి ఇలా మాట్లాడతాడు. అయ్యా మిమ్మల్ని ఎదిరించేవాడిని కాదు. గురువు రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని దయచేసి నాకు అప్పగించండి. నా నా గురువు లోపట ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. దయచేసి మీరు పంపించండి. ఎందుకంటే మీరు నా గురువుకే గురువు కాబట్టి కాస్త దయ చలిసి నన్ను పంపించండి అంటాడు. దాంతో ద్రోణాచార్యుడు కాస్త మెత్తబడతాడు. కానీ సాత్యకిని శశిమీర పంపించను అని చెప్పేసి తన ధనస్సును అలాగే పట్టుకొని ఇంకా ఒక్క అడుగును ముందుకేసావా ఇంకా నీతో యుద్ధం చేయాల్సిందంటే నువ్వు నాతో యుద్ధం చేసి కానీ వెళ్ళాల్సింది లేదు అన్నట్టుగా మొరాయించుకొని నిల్చుంటాడు. దాంతో సాత్యకి తన సారథితో ఏమంటాడు? ద్రోణాచార్యులను దాటుకొని వెళ్ళడం మనకు అసాధ్యం. ఒకవేళ మనం ప్రయత్నం చేసినా దానికి చాలా సమయం పడుతుంది. అసలే అర్జునుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు లోపట. కాబట్టి మనం ఈ ద్రోణాచార్యులను తప్పుకొని వెళ్ళడమే మంచిది. కాబట్టి సారథి ఒకసారి అటు చూడు. అదిగో బాహ్లిక సేన అక్కడ యుద్ధం చేస్తుంది. ఆ పక్కన ఉన్నది అంగ సైన్యం. ఆ పక్కన ఉన్నది
దక్షిణాత్య సైన్యము. ఈ 3 సైన్యాలలో ఏదో ఒక దానిలోకి అంటే 3 సైన్యాలున్నాయి కదా! అందులో ఏదో ఒక దానిలోకి మన గుర్రాన్ని శరవేగంగా నువ్వు తీసుకొని వెళ్ళు. ఒక్కసారి మనం ఆ వ్యూహం మధ్యలోకి వెళ్ళామా, మనల్ని అక్కడ లోపటున్న వాళ్ళందరూ చుట్టుముడతారు. అప్పుడు ద్రోణాచార్యుల నుంచి మనం తప్పించుకోగలం అంటారు. ఇందులో సరే అని చెప్పేసి వెంటనే అంగదేశ సైన్యంలోకి తన రథాన్ని చొప్పిస్తాడు సారథి. దీంతో వెంటనే వెనక నుంచి మళ్ళీ ద్రోణాచార్యులు సాచికి వెంటబడుతుంటాడు. ఏంటిది నువ్వు నీ గురువు పిరికి మందు పుచ్చుకొని వచ్చారా? ఇలా ఎదిరించలేక పారిపోతున్నారేంటి? ఎందుకంటే అర్జునుడు కూడా అలాగే వెళ్ళాడు కాబట్టి, పిరికి మందు పుచ్చుకొని వచ్చారా? ఇలా వెళ్ళడం ఏంటి? సాచికి ఆగు ఆగు నేను నీతో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం చేయకుండా అలా మధ్యలో ఎలా వెళ్తావు అని అంటూ ఉండగానే వెంటనే సాచికి ద్రోణాచార్యుడికి ఒక నమస్కార బాణం వేసేసి తన రథాన్ని అలాగే పోనీయమంటాడు. అలా వెళ్ళి అంగదేశ సైన్యంలోకి చొచ్చుకుపోతుంది. దాంతో అంగదేశంలో ఉన్నటువంటి మిగిలిన సైన్యం అంతా చుట్టూ వస్తారు. ఇప్పుడు సాచికి ఇలా రాగానే వెంటనే కృతవర్మ సాచికితో యుద్ధానికొస్తాడు. కృతవర్మ సాచికితో రాగానే వెంటనే ద్రోణాచార్యులు ఏమనుకుంటారంటే, కృతవర్మ సాచికిని అడ్డుకోగలుగుతాడు. కానీ ఇప్పుడు నేను కనుక ద్వారం దగ్గరికి శకటవ్యూహ ద్వారం దగ్గరికి వెళ్ళకపోతే సాచికి వెనక ఎవరొస్తున్నారు? భీముడొస్తున్నాడు. భీముడు కనుక లోపలికొచ్చాడో మరీ పరిస్థితి దిగజారిపోతుందని చెప్పేసి సాచికిని కృతవర్మకు వదిలేసి తాను తన స్థానంలోకొచ్చేసి మళ్ళీ మిగిలిన పాండవులతో యుద్ధం చేస్తుంటాడు. ఇక్కడ కృతవర్మకు సాచికి మధ్య యుద్ధం జరుగుతది. ఇక్కడ కృతవర్మ సాచికి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ద్వారకా వాసులే. ఇంకొకటి ఇద్దరు అంటే కృష్ణుడికి సాచికి తమ్ముడైతే కృతవర్మ ఆప్తమిత్రుడు. ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అంటే ఇక్కడ శత్రువుతో యుద్ధం చేయడం కన్నా మనమెవరో తెలిసిన మిత్రుడితో యుద్ధం చేయడం చాలా కష్టమైన పని. సో, అలా ఉంటుంది సాచికి, కృతవర్మకు మధ్య జరిగిన యుద్ధం. 14 రోజు యుద్ధంలో చెప్పుకోదగ్గ వీరిలో ఖచ్చితంగా కృతవర్మ పేరు తీయాలి. కృతవర్మ ఏ విధంగా యుద్ధం చేస్తాడో ఈరోజు వస్తది చూడండి. ఈ ఎపిసోడ్‌లో నేను చెప్తాను. సో, ఇప్పుడు కృతవర్మ తన మీదికి రావడంతో పదునైనటువంటి బాణాలు 16 అతడి మీద 16 బాణాలతో అతన్ని కొడతాడు సాచికి. కోపంతో అగ్నిశిలలా లేచాడు కృతవర్మ. లెక్కలేని బాణాలు సాచికి ఒళ్ళు దోసుకుపోయేట్టు కొట్టాడు. అంతేకాదు అతడి ధనస్సును కూడా విరిచేశాడు. అతని గుర్రాల్ని చెడామడా కొట్టాడు. ఉజ్వలంగా వెలిగిపోతున్నటువంటి ఒక శక్తి తీశాడు సాచికి. ఆ శక్తి ఆ శక్తిని వెంటనే కృతవర్మ దక్షిణ బాహువు దూసుకు వెళ్ళేటట్టు ఆ శక్తిని ప్రయోగిస్తాడు. అంతతోనే ఊరుకోలేదు. ధైర్యంతో మరో ధనస్సు పుచ్చుకున్నాడు. చలించకుండా అలాగే నిల్చున్నాడు కృతవర్మ. ఆ తర్వాత కృతవర్మ సారథిని సాత్యకి చంపేస్తాడు. సాత్యకి లేకపోవడంతో కృతవర్మ వెంటనే తన పగ్గాలు పట్టుకొని అలా కూడా యుద్ధం చేయాలని చూస్తాడు. ఇంతలో ఏం జరుగుతుంది అంటే భీముడు అక్కడ ద్వారం దగ్గర ఉన్నాడని చెప్పాను కదా! భీముడు అక్కడి నుంచి దూసుకొస్తూ ఉంటాడు. సో, ఎక్కడ భీముడు లోపలికొచ్చేస్తాడు అని చెప్పేసి సాత్యకిని వదిలేసి కృతవర్మ భీముడు ఉన్నటువంటి దిక్కుకు వెళ్ళిపోతాడు. సో, ఇలా భీముడు ఉన్నటువంటి దిక్కుకు వెళ్తున్నప్పుడు ఎలా అంటే కృతవర్మ తన చేతిలో తనకు సారథి లేడు. తన పగ్గాలు తానే నడుపుకుంటూ వెళ్ళడంతో ఇది గమనిస్తాడు ద్రోణాచార్యుడు. వెంటనే ఒక సారథిని కృతవర్మ కోసం నియమిస్తాడు. నియమించి అక్కడికి రాగానే కృతవర్మతో ఏమంటాడంటే, ఇక్కడ పాండవుల్ని ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో సాత్యకిని లోపటికి వెళ్ళకుండా చూడడం అంతే ముఖ్యం. కాబట్టి కృతవర్మ ఒక పని చెయి. నువ్వు నా స్థానంలో ఉండు. పాండవులు ఎవ్వరిని కూడా లోపటికి రానీయకు. ఆ సాచికి అంతేదో నేను చూస్తానని చెప్పేసి సాచికున్న వైపు తన రథాన్ని మళ్లిస్తాడు ద్రోణాచార్యులు. సాత్యకి ముందు అలా వెళ్లి కాంబోజ సైన్యంలో పడ్డాడని అంగదేశంలో పడ్డాడని చెప్పాను కదా! అంగ సైన్యంలో. అంగదేశాన్ని మొత్తం తునాతునకలు చేసేసి మళ్ళీ కాంబోజ సైన్యంలోకి దూరుతాడు. కాంబోజ సైన్యంలో మునగాళ్ళు చాలా మందే ఉంటారు. వాళ్ళందరితో యుద్ధం చేస్తుంటాడు. ద్రోణాచార్యుడు కృతవర్మ నియమించాడు కదా! ఇక్కడ కృతవర్మ యుద్ధం ఏంటో చూడండి. ఎంతమందొస్తారంటే కృతవర్మ మీదికి ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఘటోత్కచుడు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, ఉపపాండవులు ఇంతమంది ఒక్కసారిగా వచ్చి కృతవర్మ మీద పడతారు. అయినా కృతవర్మ చెలించకుండా యుద్ధం చేస్తుంటాడు. ఇదొకసారి నేను చదువుతాను చూడండి. తమ్ముళ్ళతో, కుమారులతో వచ్చి కృతవర్మతో కలబడ్డాడు భీముడు. అతనికి కలిసాడు దుష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, ధర్మరాజు, విరాటుడు. వీళ్ళు కూడా ఇంకా నేను ద్రుపదుడు, విరాటుడు పేరు చెప్పాను. వీళ్ళు కూడా ఇంతమంది వచ్చారు. 3 బాణాలు కృతవర్మ మీద కొట్టాడు దుష్టద్యుమ్నుడు. ధర్మరాజు, ద్రుపదుడు 5 కొట్టారు. ఘటోత్కచుడు 7 బాణాలు కొట్టాడు. సహదేవుడు 25 కొట్టాడు. విరాటరాజు 10, శిఖండి 20, ఉపపాండవులు 70, నకులుడు 100 బాణాలు. ఇన్ని బాణాలు ఒక్కసారిగా
కృతవర్మ మీదికొస్తే కృతవర్మ వాటన్నింటిని కూడా తునాతునకలు చేస్తూ 5 బాణాలు భీముడి మీద 5 బాణాలు భీముడి మీద కొట్టాడు. 7 బాణాలు మళ్ళీ భీముడి మీదకి తర్వాత కొట్టాడు. అతడు విల్లు విరిచేశాడు. అతని పతకం ఉంటుంది కదా! పతకాన్ని కూడా విరగ్గొట్టాడు. ఆ ఊపుని 70 బాణాలు అతని వెంటి మీద పండించాడు. ఇంతమందితో యుద్ధం చేస్తూ టార్గెట్ భీముడిని చేసుకొని కృతవర్మ యుద్ధం చేస్తాడు. కృతవర్మ కొట్టినటువంటి బాణాల దెబ్బకు భీముడు సొమ్మసిల్లి కింద పడిపోతాడు. అంటే ఆ రథంలో పడిపోతాడు. అప్పుడు ఆ మిగతా పాండవ సైన్యమంతా కూడా వచ్చి భీముడికి, కృతవర్మకు మధ్యలో ఉండి యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతలో భీముడు తన స్పృహ నుండి కోలుకుంటాడు. అమాంతంగా ఒక శక్తి తీసి కృతవర్మ మీదకి విసురుతాడు. మంటలు కక్కుతూ వచ్చేస్తుంటుంది ఆ శక్తి. అసలు ఆ శక్తి కృతవర్మని కబళించేస్తుందో అన్న సమయంలో వెంటనే మరొక బాణంతోటి ఆ శక్తిని ముక్కలు చేసేస్తాడు. ఆ తర్వాత మరో విల్లు పుచ్చుకుంటాడు భీముడు. ఎందుకంటే ఆ శక్తి ప్రయోగించినటువంటి క్రమంలో ఈయన వేసిన బాణం ఆ శక్తిని తునాతునకలు చేస్తూ భీముడి యొక్క ధనస్సును కూడా విరగొట్టేస్తది. దాంతో భీముడు మరో ధనస్సు పట్టుకుంటాడు. బాణం మీద బాణం గుప్పిస్తూ కృతవర్మ శరీరం మొత్తం రక్తం పారుతుంది. ఎలా ఉంటుందో తెలుసా? అతని శరీరంలో సందంటూ ఉండదు తెలుసా? రక్తం అంటే రక్తం లేని ప్రాంతం అంటూ ఎలా ఉండదు. అలా కొట్టేస్తాడు భీముడు కృతవర్మ శరీరాన్ని మొత్తం రక్తసిక్తం చేసేస్తాడు. అయినా కూడా ఎక్కడ తొనకడు, బెనకడు మళ్ళీ యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంతమంది మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాణాలు వేస్తూ ఉంటారు కదా! మళ్ళీ అందరి మీద తలా 3 బాణాలు వేస్తాడు. ఇక అంతమంది ఏకమై ఇంక కృతవర్మను ఒక్కసారి ముట్టడించారు. ఉన్నట్టుండి ఒక గుర్రపు లాడ లాంటి బాణం వేసుకొని కృతవర్మ మీదకి వెనక నుంచి శిఖండి వస్తాడు. ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలదన్నట్టు ఇంక శిఖండి కూడా వచ్చేస్తాడు. శిఖండి ధనస్సు రాగానే శిఖండి ధనస్సుని కృతవర్మ విరగొట్టేస్తాడు. ఆ తర్వాత విచ్చుకత్తి ఒకటి విసురుతాడు. కృతవర్మ విల్లును మన శిఖండి విరిచేస్తాడు. ఇంతలో మళ్ళీ పాండవ యోధులందరూ కూడా కృతవర్మను చుట్టుముడతారు. వాడి బాణాలతో కొట్టుతూ ఉంటారు. ఇంతలో కృతవర్మ జెర్రిపోతు లాంటి ఒక బాణం తీశాడు. భీముడు మొదలైనటువంటి రధికులందరితోని యుద్ధం చేస్తూ శిఖండి విల్లు విరిచేస్తాడు. శిఖండికి ఘోరమైనటువంటి బాణం వచ్చి తగలడంతో శిఖండి మూర్ఛపోయి పడిపోతాడు. దానితో మచ్చ, చేది, కైకేయి దేశ సైన్యాలు వీళ్ళు ఈ సైన్యాలు ఇన్ని మళ్ళీ కృతవర్మ మీదకొస్తాయి. వీళ్ళందరితోటూ యుద్ధం చేస్తూ ఉంటాడు. వాటన్నిటిని కూడా కృతవర్మ ఎక్కడిదక్కడ ముక్కలు చేస్తూ ఉంటాడు. దారుణమైన బాణాలు ఒకరి మీద ఒకరు రువ్వుకుంటారట. అయితే ఇప్పుడు కృతవర్మతో పాండవులు జరుగుతున్నటువంటి యుద్ధంలో పాండవుల ఆహాకారాలు సాచికి వినిపిస్తాయి. సాచికి వెంటనే తన రథాన్ని వెనక్కి తిప్పేస్తాడు. ఎందుకంటే ఏమో ధర్మరాజుకి ఏం జరిగిందో ఏమో! ఎందుకైనా మంచిది నేను అర్జున్‌కి మాటిచ్చాను. కృష్ణార్జునులకి నేను సహాయపడేదేంటి? వాళ్ళసలు వాళ్ళ ముందు ఎవరు నిలవలేరు. నేను ముందు ధర్మరాజుని రక్షించుకోవడం ముఖ్యం అని చెప్పేసి మళ్ళీ వెనక్కొస్తాడు. వచ్చి చూసేసరికి ఒక్క కృతవర్మ ఇంతమందితో యుద్ధం చేస్తుంటాడు. వెంటనే ఏం చేస్తాడంటే ఒక వెడల్పాటి బాణం తీసి కృతవర్మ ధనస్సు నరికేస్తాడు. అది ధనస్సు 2 ముక్కలైన తర్వాత 4 బాణాలతో అతన్ని కొడతాడు. అతని గుర్రాల్ని కొట్టేస్తాడు. తన సారథి తల కొట్టేస్తాడు. సారథి తలకెగరగొట్టేస్తాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే కృతవర్మ అప్పటి నుంచి వీళ్ళందరితో యుద్ధం చేసి ఉంటాడు కాబట్టి బాగా అలసిపోతాడు. అందుకే సాత్యకి చేతిలో త్వరగా అతని సారథి చనిపోతాడు. సో, కృతవర్మని అలా చేసిన తర్వాత మళ్ళీ సాచికి మళ్ళీ వెనక్కి తిరిగి త్రిగర్తలొస్తారు. అంటే కృతవర్మను కృతవర్మ ఇప్పుడు సారథి లేడు. మళ్ళీ ఆయన పగ్గాలయన పట్టుకునే పరిస్థితొస్తే దాంతోటి మళ్ళీ త్రిగర్తలొచ్చి సాత్యకితో అంటే ఆల్రెడీ యుద్ధం చేస్తూ వెనక్కొచ్చాడు కదా! త్రిగర్తల దాకా వెళ్ళాడు. ఈయనను తరుముకుంటూ మళ్ళీ త్రిగర్తలొచ్చారు. సో, త్రిగర్తలతో మళ్ళీ సాచికి యుద్ధం చేస్తుంటాడు. కృతవర్మ రథం లేకుండా అయిపోవడంతోటి సాచికి వెంటపడి మహాసైన్యం శక్టవ్యూహంలోకి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కృతవర్మ కూడా లేడు. ఇప్పటికి మరి మనకు ద్రోణాచార్యులు ఏం చేస్తున్నారని డౌట్ రావచ్చు. ద్రోణాచార్యులు ఏం చేశారు? వెనక్కి సాత్యకి కోసం వచ్చేసాడు వెనక్కి. సో, అక్కడి నుంచి మళ్ళీ ఆయన వెనక్కి రావాలి. సో, ఈ సమయంలో జరిగిపోయింది ఇదంతా కూడా. సో, వెంటనే ద్రోణాచార్యులు ఏం చేస్తారు? ఆహా! కృతవర్మ ఇలా అయిపోయాడు. ఇంకా నేను వదిలేస్తే మంచిది కాదని చెప్పేసి వెంటనే ఈ కృతవర్మని ఇప్పుడే నియమించి తన స్థానంలోంచి వెనక్కి వెళ్ళాడు కదా! మళ్ళీ తన స్థానంలోకొచ్చేసి మళ్ళీ ఎవ్వరిని కూడా మళ్ళీ అంటే అయిపోయింది కృతవర్మ పడిపోగానే పలోమని పాండవ సైన్యం అంతా వ్యూహంలోకి రావడానికి చూస్తది. వెంటనే మెరుపు వేగంతో అక్కడికొచ్చేసారు ద్రోణాచార్యులు. మళ్ళీ అక్కడ పెట్టని గోడలాగా నిల్చొని పాండవుల్లో ఒక్కరిని కూడా వెనక్కి రాని ముందుకు రానియ్యరు. కానీ ఇక్కడ ఇంకొకటేంటంటే ఇప్పుడు ఎప్పుడైతే కృతవర్మ సాచికి యుద్ధం జరిగింది కదా! సో, ఇలా చెప్తాను. ఇక్కడ ఉంది మనకి ద్రోణాచార్యుడి స్థానం అయితే ముందుంది పాండవులు, వెనకుంది సాచికి. సాచికి ఇటువైపు నుంచి యుద్ధం చేశాడు. అంటే శకట వ్యూహం లోపటున్నాడు సాచికి. శకట వ్యూహం బయట పాండవులున్నారు. ఇప్పుడు అలా జరుగుతుంది. సో, ఇప్పుడేం జరిగింది? ఈ ఈ ఇలా ఇలా అయిపోయి మళ్ళీ వెనక ఉన్న సాచికి మళ్ళీ ఎవరితో యుద్ధం చేస్తుంటాడంటే త్రిగర్త సైన్యం వచ్చిందని చెప్పాను కదా! దాంట్లో జలాసంధుడు.
జలాసంధుడు త్రిగర్త సైన్యాన్ని ఓడించి ముందుకు వెళ్ళిన మగధ దేశం నుంచి చాలా మంది వచ్చి పడతారు. మగధ రాజు జరాసంధుడు కాదు, జలాసంధుడు. వీడొచ్చి సాత్యకిని అడ్డుకుంటాడు. చాలా గొప్ప వీరుడు జలాసంధుడు కూడా. వీళ్ళిద్దరికీ మహాయుద్ధం జరుగుతది. అసలు అద్భుతమైనటువంటి శక్తులు వేసుకుంటారు. ఒక సమయంలో సాత్యకి విల్లు విరిచేస్తాడు. సాత్యకి ఒళ్ళంతా తూట్లు పడేలా చేస్తాడు. అయినప్పటికీ సాత్యకి తనకడు బెనకడు. ఒక ఒక బాణం తీసి వాడి విల్లు విరిచేయడం, వాడి 2 భుజాలు విరగొట్టడం, వాడి తలని నరికేస్తాడు. దాంతో వాడు చనిపోతాడు. ఇప్పుడు పరిస్థితి అర్థమైంది కదా! ద్రోణాచార్యులు మధ్యలో ఉంటే, ముందు శకట వ్యూహం లోపలికి రావడానికి పాండవులు ప్రయత్నిస్తారు. వెనక సాత్యకి ఇదంతా చేస్తున్నాడు కదా! మళ్ళీ వెంటనే ద్రోణాచార్యులు కృతవర్మని పిలిచి, "ఇంకా సాత్యకిని మనం వదిలేసామంటే వాడు లోపటికెళ్ళేలా ఉన్నాడు. నేను సాత్యకి సంగతి చూస్తాను. నువ్వు మళ్ళీ ఇక్కడ నిల్చో" అని చెప్పేసి మళ్ళీ తన స్థానంలో మళ్ళీ కృతవర్మని నియమిస్తాడు. దాంతో కృతవర్మ మళ్ళీ భీముడితోటి ఎవరైతే ధర్మరాజు వీళ్ళంతా ఉన్నారో వీళ్ళందరితో యుద్ధం చేస్తుంటాడు. మళ్ళీ ద్రోణాచార్యులు వెనక్కొస్తాడు. వెనక్కి వచ్చి సాత్యకితో యుద్ధం చేస్తుంటాడు. సాత్యకికి మన ద్రోణాచార్యులకి యుద్ధం జరుగుతుంటే ఇంతలో దుర్యోధనుడు ఈ విషయాన్ని గమనిస్తాడు. దుర్యోధనుడు తన తమ్ముళ్ళైనటువంటి దుర్మర్షనుడు, దుస్సాహుడు, వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు వీళ్ళని వెంట పెట్టుకొని వచ్చి సాత్యకితో యుద్ధం చేస్తుంటారు. దీంతో పలోమని రారాజు వచ్చాడంటే పలోమని కౌరవ సైన్యం కూడా వచ్చేస్తది. దాంతో మళ్ళీ ద్రోణాచార్యులు అనుకుంటారు, సరే వీళ్ళు చాలు సాత్యకిని ఎదుర్కోవడానికి వీళ్ళు చాలు. వీళ్ళు సాత్యకిని ఎదుర్కొంటారు. అక్కడ కృతవర్మ చాలా దెబ్బలు తిని ఉన్నాడు. అక్కడ వాళ్ళని ఎదుర్కోవడం కష్టం. పాండవులు కనుక లోపలికొచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం అయిపోయింది సమయం. శకట వ్యూహం కాస్త బీటలు వారిందని చెప్పాలి. ఎందుకంటే సాత్యకి లోపటికొచ్చేసాడు. భీముడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ధర్మరాజు వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. లోపల అర్జునుడు అరాచకం సృష్టిస్తున్నాడు. మధ్యలో సాత్యకి చేయాల్సినంత బీభత్సం సృష్టిస్తున్నాడు. మరోవైపు ఇటు శకటం వ్యూహం బయట పాండవ సైన్యం కూడా ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తుంది. అంటే అల్లరి మీన్స్ అంత యుద్ధం అయితే చేస్తుంది. సో, ఇలా సాగుతున్నప్పుడు మళ్ళీ ద్రోణాచార్యులు అనుకుంటారు, ఇప్పుడు సాత్యకిని నేను పట్టుకొని కూర్చుంటే భీముడు కానీ, ధర్మరాజు కానీ లోపలికొచ్చేస్తే కష్టం అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో, మళ్ళీ ద్రోణాచార్యులు మళ్ళీ పెట్టెన గోడన నిల్చొని పాండవులను ఎవరిని లోపలికి కాకుండా చూస్తుంటారు. ఇప్పుడు యుద్ధం అనేది సాత్యకికి, దుర్యోధనుడికి, అతని తమ్ముళ్ళకి మధ్య జరుగుతుంది. బయట మళ్ళీ ద్రోణాచార్యులకి, మిగిలిన పాండవులకి యుద్ధం జరుగుతుంది. సో, నేను హోప్ చెప్పేది అర్థమవుతుంది కదా! ఎందుకంటే ఇది యుద్ధ వ్యూహం ప్రకారం ద్రోణాచార్యుడు శకట వ్యూహ ద్వారంగా నిల్చున్నాడు. ద్వారం అంటే అదేమి ఒక గోడ కట్టి నిల్చోవడం కాదు కదా! వ్యూహమే అలా ఉంటది. ద్వారం అంటే ఆ ద్వారం నుంచి మాత్రమే ఎవరైనా శత్రువు లోపలికి వెళ్ళగలుగుతారు. మిగతా అంతా కూడా దుర్భేద్యంగా ఉంటుందసలు. లోపటికి వెళ్ళగలిగే పరిస్థితులు ఇలా ఉండదు. సో, ఆ ద్వారం వెళ్ళాలంటే అక్కడ ఉన్న వాళ్ళని తప్పుకొని వెళ్ళాలి. ఆ ద్రోణాచార్యులను ఓడించుకొని లేదా ద్రోణాచార్యుల పక్కనున్న వాళ్ళను ఓడించుకొని మాత్రమే లోపటికి వెళ్ళాలి. సో, సమయం వృధా చేయకూడదని అర్జునుడు ద్రోణాచార్యులను తప్పుకొని వెళ్ళాడు. సాత్యకి ద్రోణాచార్యులను తప్పుకొని వెళ్ళాడు. సో, మిగిలిన వాళ్ళందరూ ఎప్పుడొస్తారు? అసలు భీముడు వ్యూహంలోకి ఎప్పుడు చొరబడతాడు? భీముడు వ్యూహంలోకి చొరబడిన తర్వాత ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తాడు? అసలు అర్జునుడు, సాత్యకి, భీముడు, పాండవులు ఇంత చేస్తున్నారు కదా! ధృష్టద్యుమ్నుడు ఇంత చేస్తున్నారు కదా! అయినా కూడా ఎందుకు అర్జునుడు సైంధవుడిని చేరలేకపోతాడు? ఒక మాయా చీకటిని సృష్టించి సైంధవుడిని చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు శ్రీకృష్ణుడు మాయా చీకటిని సృష్టించాల్సినటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగిందనేది మనం రానున్న ఎపిసోడ్‌లో చూద్దాం. నేను ముందే చెప్పాను 14 రోజు యుద్ధం చాలా పెద్దగా ఉంది. ఇంకా సైంధవుడి వరకు వెళ్ళడానికి ఇంకో 2 ఎపిసోడ్స్ పట్టేలా ఉంది. ఎందుకంటే భీముడు వ్యూహంలోకి రావడం చెప్పుకోవాలి మనం. సాత్యకి ఎలా మళ్ళీ కర్ణుడికి, అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. కర్ణుడికి, సాత్యకికి జరుగుతుంది. దుర్యోధనుడికి, భీముడికి జరుగుతుంది. సో, చాలా మందికి యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే వ్యూహం లోపటికి ఇప్పటికి ఆల్రెడీ సాత్యకొచ్చేసాడు. భీముడు రెడీ. ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి భీముడు వచ్చేసాడంటే ఇంక పరిస్థితి మరో రకంగా ఉంటది. సో, ఏం జరుగుతుంది ఏంటి అనేది 14 రోజు యుద్ధం. చాలా ఎపిసోడ్స్ పడుతుంది. బాగా లాగ్ అవుతుందనుకోకండి. ఏది విడిచిపెట్టకూడదు అనుకుంటున్నాను గాబట్టి క్లియర్‌గా చెప్పుకుంటూ వస్తున్నాను. సో, మహాభారతానికి సంబంధించి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. జస్ట్ బుక్ చదువుతున్నాను. చదివింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌కెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది. మీరు ప్లేలిస్ట్‌లోకి వెళ్తే ఇప్పటివరకు అంటే స్టార్టింగ్ నుంచి దగ్గర దగ్గర 3 సంవత్సరాలవుతుంది నేను మహాభారతం చెప్పడం మొదలుపెట్టి. ఆ 3 సంవత్సరాలుగా ఉన్న ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి. చక్కగా చూసేయొచ్చు. థాంక్ యూ. జై హింద్.